దేవుని నామానికి వందనాలండి. మరి అన్నా మినిస్ట్రీ యూట్యూబ్ చూస్తున్న మరి ప్రియ జనాంగానికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క అన్న సహవాసము సువార్త దండయాత్రలో మా హస్బెండ్ గారు అయినటువంటి మాస్లమణి గారు, నా పేరు మణి, అసలు ఈ క్రైస్తత్వంలోకి ఏ రీతిగా వచ్చాము, ఈ బైబిల్ని మరి మేము ఎందుకు ప్రకటిస్తున్నామన్నది మీకు వివరంగా వివరించాలని దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి కొన్ని పార్ట్లుగా అంటే 1, 2, 3, 4, 5 ఆ రీతిగా ప్రతి నెల నేను చెప్తాను. మీరు వినాలని నా మనవి, వింటారని కూడా ఆశిస్తున్నాను. మరి మాదైతే రావులపాలెం దగ్గర ఈ నర్సరీలు ఉంటాయి కదండి, మల్లెపూలు, గులాబీలు అన్నీ నర్సరీలు వచ్చేది మా అమ్మగారు ఊరు నుండే అక్కడే పెంచుతారు. రావులపాలెం పక్కన మా ఊరు, ఒక విలేజ్. అయితే నేను చిన్నప్పటి నుండి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. మాది బైబిల్ మిషను, మా ఫౌండేషన్ అంతా బైబిల్ మిషన్ మా అమ్మగారిదే. మా అమ్మగారు మా అరుగు మీద ప్రార్థన పెట్టించేవారు. దావిది గారని ఆత్రపురం నుంచి, మరి గుత్తి మరి యొక్క అద్భుత కుమార్ గారు మా అమ్మగారు కూడా, జాన్ గారు కూడా మాకు కృష్ణమని చేయడానికి గోదావరి ఆత్రేపురం పూతరేకులు అంటాయి కదండి, ఆత్రేపురానికి మాకు గోదావరి అడ్డు. ఆ గోదావరి దాటి మరి యొక్క సేవకులు వచ్చి మరి మా క్రిస్మస్ చేసేవారు, మరి యొక్క మా అరుగుల మీద ప్రార్థన పెట్టేవారు. ఆ రీతిగా ఉన్నప్పుడు మా పునాది అంతా కూడా బైబిల్ మిషనేనండి. ఆ బైబిల్ మిషన్ పునాది నేను చిన్నప్పటి నుంచి కూడా మరి బైబిల్ మిషన్ పాటలు, బైబిల్ మిషన్ సన్నిధి, బైబిల్ మిషన్ గొలుసు ప్రార్థన ఇవన్నీ కూడా బైబిల్ మిషన్లోనే నేర్చుకున్నాను. నాకు పునాది ఎవరంటే నక్కా సత్యానందము అన్నయ్య, బైబిల్ మిషన్ ప్రెసిడెంటు. ఇప్పుడు ఆయన లేరండి, దేవుని ఎద్దకు వెళ్ళారు. మరి అన్నయ్య మమ్మల్ని అందరిని కూడా మరి ప్రోత్సహించేవాడు అన్నమాట. చాలా పాటలు నేర్పేవాడు. మరి 3 రోజులు ఉపవాసాలు మరి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవునిలో నేను మరి చిన్నతనం నుండే మరి దేవుణ్ణి ప్రార్థించుట, మరి ముసలి వాళ్ళకి సమ్మర్ హాలిడేస్లో ముసలి వాళ్ళకి సిక్కుడా ఇలా ఉండేదాన్నండి. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి దేవుడు మరి నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దేవుడు కొంతమందిని వారి హృదయాలు నచ్చి, వారి తగ్గింపు నచ్చి, వారి అమాయకత్వం నచ్చి దేవుడు కొంతమందినే ఏర్పరచుకుంటాడు, అందరిని ఏర్పరచుకోడు. అయితే మా అమ్మగారికి 3 మంది, నేను పెద్ద కుమార్తెను, నా తర్వాత మా చెల్లి, 3వవాడు మా తమ్ముడు. మా 3 సంతానంలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడండి. మా అమ్మగారు మామూలు ఇంట్లో హౌస్ వైఫ్, మా నాన్నగారు అయితే పోర్ట్ ప్లేయరు పీడబ్ల్యూడీలో మా నాన్నగారు సూపరింటెండెంట్ అండి. మరి మా నాన్నగారు కూడా దేవుడిని నమ్ముకున్నాడు. అన్య జనాంగంలో నుంచి వచ్చారు మా పెదనాన్నలు, మా నాన్నలు ప్రెసిడెంట్లు. అయితే దేవుడు ఎప్పుడైతే రుచి చూసారో దేవుళ్ళలోకి వచ్చారు. ఆ రీతిగా మేము ఉన్నప్పుడు మరి నేను రావులపాలెం స్కూళ్ళు, మరి మా ఊర్లో 10th క్లాస్ లేదండి. 10th క్లాస్ లేనప్పుడు రావులపాలెం స్కూల్లో 10th వరకు ఉంది. అప్పట్లో రోజు వెళ్ళి రావటం శ్రమ అవుతుందని రావులపాలెం హాస్టల్లో నన్ను పెట్టారండి. హాస్టల్లో ఉంటుండగా మరి అక్కడ లోదన చర్చికి వెళ్ళేదాన్ని. అక్కడ కూడా లోదన చర్చికి వెళ్ళినప్పుడు రాజుబాబు అన్నయ్య, షేక్ విజయ్ కుమార్ అన్నయ్య, మరి వరప్రసాద్, ఇస్రాయలీ మాస్టర్ కొడుకు వరప్రసాద్, మరి శాంతారావు అన్నయ్య, మరి వారు ఎక్కడున్నారో నాకు తెలియదు. కానీ అన్నయ్యలు అందరూ కలిపి నన్ను ఏం చేశారంటే మరి సండే స్కూల్లో ట్రెజరర్గా కూడా నన్ను పెట్టారండి. అంత చిన్న వయసులో మరి దేవుడు ఎంతగా వాడబడ్డాడంటే, నేను అందరిగా ఒక చెల్లిని నన్ను శిలక అనేవారు, నన్ను చెల్లి అనేవారు కాదు, మా చెల్లి శిలక అనేవారు. ఆ రీతిగా మరి అన్నయ్యలు కూడా నన్ను ఎంతో ప్రేమించారండి. అన్నయ్యలు మీకు అందరికీ వందనాలు, మీరు పిల్ల పాపలతో వర్దిల్తున్నారని నమ్ముతున్నాను. మరి ఆ రీతిగా రావులపాలెం చదువుతున్నప్పుడు 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వనండి. పాస్ అయిన తర్వాత కాలేజీలకు వెళ్ళాలంటే కొత్తపేట వెళ్ళాలా, లేకపోతే కాకినాడ వెళ్ళాలా. అయితే కాకినాడ మరి హాస్టల్లో సీట్ వచ్చిందండి నాకు. కాకినాడ హాస్టల్లో నేను జాయిన్ అవ్వాను. జాయిన్ అయినప్పుడు సిఈసి తీసుకున్నాను. సిఈసి తీసుకున్నప్పుడు మరి అక్కడ కూడా బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవారు అందరూ. మరి సాటర్డే సండే లీవ్ వస్తే చాలామంది సినిమాలకు వెళ్ళిపోయేవారండి, తిరగడానికి వెళ్ళిపోయేవారు. నాకు మా అమ్మగారు ఒకటే నేర్పారు, నీకు ఖాళీ సమయం ఉంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, ఏమన్నా బట్టలకు బుక్స్లో అవి ఊడిపోతే మరి కుట్లు ఏమన్నా తెగిపోతే అవి చేసుకోవాలమ్మా, మరి నాన్నగారు ఇక్కడ లేరు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా అని చెప్పేవారండి. మరి కాకినాడలో చదువుతున్నప్పుడు మరి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినా నేను మట్టుకు ఆ ఖాళీ సమయంలో
బుక్స్లు వేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, పాటలు పాడుకుంటాం, ఈ రీతిగా ఉండేదానండి. ఎవరు సండే మటుకు బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేదాన్ని. కొంతమంది క్రైస్తవ బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళతో కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు మాస్లమ్మన్న గారు బీటీహెచ్ చదువుతున్నారు. మాస్ల పక్కనే బీటీహెచ్ కాలేజీ కాకినాడలో. కానీ ఆయన ఎవరో నేనెవరో ఆయనకు తెలియదు. కానీ మా వివాహ దాంపత్యం దేవుడు ఎలా సమకూర్చాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానండి. కాబట్టి దేవుడు నన్ను ఈ రీతిగా ఏర్పరచుకొని మాస్లమ్మన్న గారు భార్యగా చేసి ఆయన్ని మోసే కృపను నాకు దేవుడు ఇచ్చాడు. 18 ఇయర్స్ నుండి 18 ఇయర్స్లో నాకు వివాహం అయ్యింది. అప్పుడు ఏదేంటో తెలియదు, చాలా అమాయకత్వం. మరి అప్పుడు మాస్లమ్మన్న గారిని నాకు భర్తగా ఏ రీతిగా చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానండి. మీరు ఇంట్రెస్ట్గా వినండి. మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి, మా సంఘం గురించి, మా సహవాసం గురించి మీరు అందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఆమేన్.